77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరువురు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించారు. 200 ఏళ్ల బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో మేధావులందరూ కలిసి రూపొందించిన భారత రాజ్యాంగం వల్లే నేడు మనం ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నామని అన్నారు. భారతదేశం విభిన్న కులాలు, మతాలు మరియు జాతుల సమ్మేళనమని, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని, లౌకికత్వాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్యం. దీన్ని 200 ఏళ్ళు బ్రిటిష్ పాలకుల పరిపాలన కింద ఉన్నటువంటి భారతదేశానికి విముక్తి లభించిన తర్వాత 40 ఏళ్ళు 2 సంవత్సరాల 11 మాసాలు పైగా మదనం చేసి అనేక మంది మరి అంబేద్కర్ నాయకత్వంలో ఈ యొక్క రాజ్యాంగ ముసాయిదా ఏర్పడే రాజ్యాంగాన్ని మనం ప్రకటించుకున్నటువంటి దినం ఇది. చాలా శుభదినం. 77 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. 76 సంవత్సరాలు గడిచిపోయి 77లో ప్రవేశించాం. కానీ ఇంకా కూడా రోజు రోజుకి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటటువంటి పరిస్థితులు భారతదేశంలో తలెత్తాయి. మతతత్వ శక్తులు ఈరోజు మనం చూస్తే ఇక్కడ అన్ని భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు ఉన్నటువంటి దేశంలో, భారతదేశంలో ఈరోజు మైనార్టీ వర్గాల మీద జరుగుతున్నటువంటి మూకదాడులే కాదు, వాళ్ళ ఆహారపు అలవాట్ల మీద కూడా దాడి జరుగుతున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. అంతేకాదు మైనార్టీల హక్కుల కోసం ఎవరైనా పోరాడుతుంటే, పేద వర్గాల హక్కుల కోసం ఎవరైనా పోరాడుతుంటే జైళ్లలో నిర్బంధించి వారిని మరి బయటికి రాకోకుండా, వాళ్ళ వాయిస్ ని వినిపించుకోకుండా చేసేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. మతతత్వ శక్తులు పెరిగిపోతున్న విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళం, లేకుంటే ఇంకొక సంఘ్ పరివార్ ముఠాలు మొత్తం కూడా వేరే మతాల మీద, వేరే యొక్క మైనార్టీ వర్గాల మీద దాడులు చేస్తా ఉంటే నోరు మీద పుట్టలేదు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా, మనకు మత స్వేచ్ఛ ఉంది. ఎవరికి నచ్చిన మతం వాళ్ళు స్వీకరించవచ్చు. కానీ ఈనాటికి కూడా అది ఇంకా కుచించుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది.